చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో ఇలా వ్రాయబడింది, భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేకపోయెను. దేవుడికి పిల్లరా ఎవరు కావాలి అని అంటే భక్తులైన వారు కావాలి. ఎవరు దేవుడు ఇష్టపడతాడు, ఎవరిని దేవుడు ఇష్టపడతాడు అంటే భక్తులైన వారిని దేవుడు ఇష్టపడతాడు. కానీ అక్కడ అంటున్నాడు కదా, భక్తుడు దేశములో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడును లేకపోయాను. పిల్లరా ఈరోజు భక్తి పరులకు దేవుడికి కావాలి, యథార్థవంతులు దేవుడికి కావాలి. పిల్లరా భక్తి కలిగిన వారిగా ఈరోజు నువ్వు కనబడకపోతే, భక్తి కలిగిన వారిగా నీవు దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలో యోగ్యునిగా కనిపించకపోతే ఈరోజు పిల్లరా దేవుడికి సంతోషం కాదు. ఆయన వ్యాజ్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు, ఆయన వ్యాజ్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. దేవుడికి మనకిన వ్యాజ్యం అనేది పిల్లరా తొలగిపోవాలి అనంటే, అది పరిష్కరించబడాలి అనంటే ప్రతి మనుష్యుడు, ప్రతి విశ్వాసి దైవభక్తి కలిగిన వారిగా కనబడాల్సిన అవసరం ఉంది, దైవభక్తి కలిగిన వారిగా జీవించాల్సిన అవసరం ఉంది. అక్కడ యథార్థవంతుడిగా జీవించాలి అంటే ఏదైతే మనం చెప్తున్నామో అదే చేసేవారిగా ఉండాలి, ఏదైతే చేస్తున్నామో అదే చెప్పేవారిగా మనం ఉండాలి. యథార్థవంతుడి యొక్క లక్షణం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, పిల్లలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. కనుక అటువంటి యథార్థవంతునిగా, యథార్థవంతురాలిగా, భక్తి కలిగిన వానిగా, భక్తి కలిగిన దానిగా ఈ లోకంలో మనం జీవించాల్సిన అవసరం ఉందని సహోదరులారా గమనించాలని ప్రభువు పేరట ప్రేమపూర్వకంగా కోరుచూ ఉన్నాను. కాబట్టి ఆయన పిల్లరా మన జీవితాలలో ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా నేటి దినాన దేవుని సన్నిధిలో మన భక్తిని మనం కొనసాగించలేకపోతూ ఉన్నాం. ఇదంతా మాత్రం కూడా క్రైస్తవ సమాజానికి మంచిది కాదు. క్రైస్తవ సమాజం పిల్లరా దేవునికి ఒక ప్రీతికరమైనటువంటి పాత్రగా, ప్రీతికరమైనటువంటి యోగ్యమైనటువంటి పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడాల్సిన అవసరం ఉంది. దేవుడు రాకడనేది మనం చూస్తూ ఉన్నాం, దేవుని రాకడ గురించి మనం వింటూ ఉన్నాం. దేవుడు నేను త్వరగా వస్తున్నాను అని చెప్పాడు ఆయన. కానీ ఆ సమయానికి పిల్లరా సంఘము అనబడిన పెండ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకొని మధ్యాకాశానికి పిలువబడబోతూ ఉంది. ఆ సిద్ధపడేటువంటి స్థితిలో ఈరోజు నీవు ఉండాలి అంటే దేవుడికి గద్దింపునకు లోబడాల్సిన అవసరం ఉంది. ఎంతకాలం ఇంకా దేవుని మాట వినకుండా, ఎంతకాలం దేవుడి హెచ్చరికను గమనించకుండా, ఎంతకాలం దేవుడు ఖండించినా సరిచేసుకోకుండా దేవునికి వాక్యానికి విరుద్ధంగా జీవిస్తావు సహోదరి సహోదరుడా, అది నీకు ఏమాత్రం క్షేమకరం కాదు అని దేవుడు ఎన్ని మారులు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా నీ మనసులో వ్యతిరేకతను పెంచుకుంటూ లోక సంబంధమైన ఆశలలోనే నువ్వు కాలం గడుపుతూ ఉన్నావు. అది నీకు సరికాదని దేవుని పేరట తెలియచేస్తూ ఈరోజే నువ్వు మనసు మార్చుకొని నీ హృదయాన్ని సరిచేసుకొని దేవుని వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, దేవాలయాన్ని కనికరించు తండ్రి, నా కృప చూపించు నాయన, నీ సహాయం నాకు కావాలి తండ్రి, నీవు తప్ప ఈ లోకంలో నాకు వేరే అవసరం లేదు అని దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపపడి ప్రార్థన చేయగలిగితే కనికర సంపన్నుడని దేవుడు నీ కన్నీటిని తొడవబోతున్నాడు. ఏ ఏ విషయాల్లో మదన పడుతున్నావో, ఏ ఏ విషయాల్లో వేదన చెందుతున్నావో, ఏ ఏ విషయాల్లో ఈరోజు అసాధ్యమని భావిస్తూ ఉన్నావో అలాంటి విషయాల్లో దేవుడు చక్కని పరిష్కారం ఇవ్వటానికి ఇది నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వింటావా? విని ఆయన జీవితంలో ఆయనను నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా? ఆయనతో నీకున్న సహవాసాన్ని స్థిరపరచుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఖచ్చితంగా దేవుడు నీతో సహవాసం చేస్తూ నీ పరిస్థితులన్నిటినీ మార్చివేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దైవభక్తి కలిగిన వారికి జీవించాలి. భక్తులకు పిల్లరా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. భక్తి కలిగి నువ్వు జీవిస్తే దేవుడు మాటి మాటికి నేను హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉండదు. భక్తి కలిగి జీవిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోగలుగుతావు. కానీ ఈరోజు భక్తిని నిర్లక్ష్యం చేయడం గల కారణం ఏంటి? ఆయన నీ జీవితంలో చేసిన ఉపకారాలను మర్చిపోవటమే. ఆయన నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవడమే. కానీ చాలామంది ప్రస్తుత దినాల్లో కలుగుతున్న కష్టాల నుంచి దేవుడు విడిపించడం లేదు అనేటువంటి ధ్యాసలోనే దేవుడు నాకేం మేలు చేయలేదని భావిస్తూ ఉన్నారు. కానీ ఒక విషయం గమనించు, నీవు రక్షించబడిన మొదటి దినాలలో, లేక నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకున్న మొదటి దినాలలో మన పరిస్థితిలో దేవుడు ఏ కార్యం చేశాడో అది మహోపకారం. ఆ ఉపకారాన్ని బట్టి మనం బ్రతికినంతకాలం దేవుడితో సాంగత్యం చేయాలి. ఆ మొట్టమొదటి దినాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి జీవితాంతకాలం దేవుడికి పిల్లరా మన భక్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి మనం రుణపడి ఉన్న వారి వలె దేవుని సన్నిధిలో పిల్లరా మనం నిత్యము స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, మనము భక్తిగా ఉండాలి అనంటే ఆయన మనకు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకోవాలి.